శ్యామ్ ఫోన్ చేశాడు. ఉద్యోగం చేయరా అంటే దేశం చివరికెళ్ళి మిలిటరీలో జాయిన్ అయ్యావు. పెళ్లి చేసుకోరా అంటే ఊరి చివరికెళ్ళి అడవి పిల్లని తెచ్చుకున్నావు. పోనీ గొడవైనా కరెక్ట్గా చేస్తావంటే నీ కజిన్స్ని కస్టడీకి పంపించావు. అక్కడ ఒకటి దేవుడు అంటాడు, ఒకటి జంతువు అంటాడు. దండం పెట్టాలా, బోర్లు పెట్టాలా? నువ్వే చెప్పి ఏం చేయాలి? ఇంకో 100 మంది తీసుకెళ్ళి వాడు పెళ్ళాన్ని పట్టుకొస్తే సరిపోయేది. మీకు ఎస్ఐతో ప్రాబ్లం ఉంటే ఆడాళ్ళని ఎందుకు లాగుతారు దీంట్లోకి? నేను నీతో మాట్లాడుతున్నాను. అతను నాపాలంటే అతని పెళ్ళం కావాలి. నీ కొడుక్కి చెప్పాలంటే మాత్రం కోడలక్కర్లేదు. నువ్వు ఎస్పీ దగ్గరకు పోయి తగ్గొచ్చు, నా మొగుడు ఎస్ఐ దగ్గర తగ్గకూడదు. నువ్వు తలొంచితే చర్చ్లో దించినట్టు, మేమొంచితే కోర్టులో దించినట్టు. అసలు ఆ రోజు ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు వీడియో ఇవ్వకపోతే పోయేది కదా. మాట్లాడుతానే ఉన్నావు. తిట్టు, అలా తిట్టుదాన్ని. నాతో ఎలా మాట్లాడాలో చెప్పడానికి. గడుపుతో ఉన్నావు, కూర్చుని మాట్లాడు. అనవసరంగా స్ట్రెయిన్ అవ్వక కూర్చో. రైడాని పేదోళ్ళంతా మంచోళ్ళు, పోలీసులంతా సిన్సియరు. మీరంతా ఒక కల్లో ఉన్నారా? లేచక నిజం తట్టుకోలేరు. నేను ఓడిపోయినా పర్లేదు నాన్న, నా చేతిలో కత్తిను తిప్పుకో. గెలవడం అంటే కొట్టుకోవడం, నరుక్కోవడం కాదు. తప్పు ఒప్పుకోవడం, తప్పుకోవడం కూడా. నువ్వు కాంప్రమైజ్ అనగానే కంగ్రాచులేషన్స్ వచ్చేస్తాను అనుకున్నావా? అసలు నువ్వు చేసిన పనికి మాట్లాడే ముచ్చటే లేదు. మనను అని చెప్పి లోపల రానిచ్చిన. అది కాదు అంకుల్, యాక్చువల్లీ ఏయ్, మీ నాన్న ఎంపీ రాదు కాదు, మీ ఇల్లుకి ఇలా కాదు. చల్, మీరే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి, ఎందుకు చేయాలి? నిజంగా సీరియసా? సీరియస్ అయితే కింద మీద పెట్టి జడ్జి ముందు కూర్చోబెడతా. కానీ ఆ భీమ్లా నాయక్ గారిని కాళ్ళు మాత్రం నువ్వే పట్టుకోవాలి. ఏంది గురికాయని చూస్తున్నావు? పవర్ ఉన్నప్పుడే పొగరు ఉండాలి, అది లేకుంటే ఎప్పుడు ఉండాలి.